హాయ్, ఈరోజు క్వశ్చన్ చూడండి. ఏ మరియు బి ఒక పనిని వరుసగా 10 రోజులు మరియు 40 రోజులలో చేయగలరు. ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? అంటే ఇద్దరు కలిసి ఇక్కడ ఏ చూడండి, ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 10 days. అదే పనిని బి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 40 days. సో ఇక్కడ మొత్తం పని యూనిట్స్ ఎన్ని అంటే ఇక్కడ దీని ఎల్సిఎం తీసుకోండి. 40 10 ఎల్సిఎం ఎంత? 40. 10ని దేంతో మల్టిపుల్ చేస్తే 40 వస్తుంది? 4. 40ని దేంతో మల్టిపుల్ చేస్తే 40 వస్తుంది? 1. సో ఇక్కడ ఏ 1 డేలో 4 యూనిట్స్ పనిచేస్తాడు, బి 1 డేలో 1 యూనిట్ పనిచేస్తాడు. సో ఇద్దరు కలిసి 1 డేలో 4 + 1 ఎంత? 5 యూనిట్స్ పని పూర్తి చేస్తారు. సో ఇక్కడ మనకు మొత్తం ఎన్ని యూనిట్స్లో పని ఉంది? 40 యూనిట్స్ పని ఉంది. సో ఆ 40 యూనిట్స్ పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 40/5 = 8 days. సో ఆప్షన్ ఇది 8 days కరెక్ట్ ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిని 20 రోజుల్లో మరియు బి 30 రోజుల్లో చేయగలరు. వారు కలిసి దానిపై 2 రోజులు పనిచేస్తే మిగిలిన పనిలో ఎంత భాగము ఉంటుంది? సో ఇక్కడ కూడా చూడండి, ఏ ఒక పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 20 రోజులు. అదే పని బి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 30 రోజులు. సో ఇక్కడ మొత్తం పని యూనిట్లు ఎంత అంటే ఏం చేయాలంటే ఈ రెండింటి ఎల్సిఎం తీసుకోండి. 20 30 ఎల్సిఎం 30 అంటే 60 అవుతుంది. 32 = 60. 60 20 యొక్క మల్టిపుల్ కాబట్టి 60 అవుతుంది. 20ని దేంతో మల్టిపుల్ చేస్తే 60 వస్తుంది? 3. 3ని దేంతో మల్టిపుల్ చేస్తే 60 వస్తుంది? 2తో. సో ఇక్కడ వాళ్ళు ఏ ఒక పని 20 రోజుల్లో మరియు బి 30 రోజుల్లో చేయగలరు. వారు కలిసి దానిపై 2 రోజులు పని చేస్తే, సో ఇక్కడ చూడండి 2 రోజుల పని ఎంత? ఇక్కడ 1 డే వర్క్ ఎంత? ఇక్కడ 1 డే వర్క్ ఏ 3 బి 2. సో 3 + 2 ఎంత? 5 days. సో 2 days వర్క్ ఎంత? 2 × 5 10. కానీ మనకు అడిగింది ఏంది? మిగిలిన పనిలో ఎంత భాగం ఉంటుంది అన్నాడు. సో మొత్తం పని 60 యూనిట్స్ అయితే 10 యూనిట్స్ అవుతుంది. సో ఫ్రాక్షన్లో అడిగిండు కాబట్టి సో పూర్తి అయింది 10/60. మిగిలింది సో రిమైనింగ్ వర్క్ 60లో 10 పోతే ఎంత అండి? 50. 50/60. సో 0 0 క్యాన్సల్ చేస్తే రిమైనింగ్ ఎంత? 5/6. సో ఈ 5/6 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాణి మరియు ఆదియా విడివిడిగా పనిచేస్తూ ఒక పనిని వరుసగా 12 రోజుల్లో మరియు 16 రోజుల్లో, ఇక్కడ రోజులు ఇక్కడ గంటలు కాదండి, పూర్తి చేయగలరు. వారు ఒక రోజు చొప్పున ప్రత్యామ్నాయంగా పనిచేస్తారు. ప్రత్యామ్నాయంగా అంటే ఆల్టర్నేట్ డేస్. రాణి మొదట పనిచేయడం ప్రారంభిస్తే, సో ఇక్కడ కూడా చూడండి రాణి ఎన్ని రోజుల్లో చేస్తుంది? 12 రోజుల్లో చేస్తుంది. అదియా ఎన్ని రోజుల్లో చేస్తుంది? 16 రోజుల్లో చేస్తుంది. ఇక్కడ మొత్తం పని యూనిట్లు అంటే 12 16 ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎప్పుడైనా చూడండి డైరెక్ట్గా ఎట్లా చేయాలంటే 16 యొక్క ఇప్పుడు 16 యొక్క ఫ్యాక్టర్ 12 కాదు కదా. సో కాబట్టి 16 యొక్క 2 మల్టిపుల్ తీసుకోండి. 16 2 = 32. సో 32 యొక్క 12 మల్టిపుల్ 32 కాదు, కావున వదిలేయండి అది. 16 3 = 48. సో 12 యొక్క మల్టిపుల్ 48 కాబట్టి సో ఎల్సిఎం ఏమవుతుంది మనకు? 48 అవుతుంది. సో 12ని దేంతో మల్టిపుల్ చేస్తే 48 అవుతుంది? 4. 16ని దేంతో మల్టిపుల్ చేస్తే 48 వస్తుంది? 3. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ డే ఎవరు? ఆల్టర్నేట్ డేస్. ఫస్ట్ డే ఎవరు స్టార్ట్ చేసారు? రాణి చేసింది. సో రాణి కాబట్టి రాణి ఫస్ట్ డే ఎంత? 4 వర్క్ చేసింది. సెకండ్ డే ఎవరు చేసారు? అదియా ఎంత? 3 days. అంటే 2 days వర్క్ ఎంత? ఇక్కడ 2 days వర్క్ 4 + 3 7 యూనిట్స్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 7 మొత్తం యూనిట్స్ ఎన్ని? 48. సో 7ని దేంతో మల్టిపుల్ చేస్తే మనకు నియర్ 48 వస్తుంది అంటే 7 × 6. 7 6 = 42 వరకు కంప్లీట్ అవుతుంది. అంటే 6తో మల్టిపుల్ చేస్తున్నామంటే ఇక్కడ 6 × 2 12 days వరకు ఇక్కడ కంప్లీట్ అయినట్టు. ఇక్కడ 6 × 2 12 days వరకు. సో 42 వరకు కంప్లీట్ అయిపోయింది. అంటే 48లో 42 పోతే ఇంకెంత వరకు ఉంది మనకు?
6 వర్క్ ఉంది. 6 వర్క్లు నెక్స్ట్ డే 13th డే ఎవరు చేయాలి? ఫస్ట్ డే మనకు రాణి చేసింది కాబట్టి 13th డే కూడా రాణి చేయాలి. ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ డే రాణి, సెకండ్ డే అదియా, థర్డ్ డే రాణి, 4th డే అదియా. ఇక్కడ చూడండి, ఈ విధంగా 13th డే ఆడ్ డేస్లో రాణి చేస్తుంది, ఈవెంట్ డేస్లో అదియా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 13th ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఎవరు రావాలి? రాణి రావాలి. సో రాణి చేసే పని ఎంత ఇక్కడ? 4. సో 1 డే 12 + 1 13th డే ఎంత పని అవుతుంది మనకు? ఇక్కడ 42 + 4 46 వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? టోటల్ 48లో 46 పోతే 2 ఉంది. సో ఈ 2 వర్క్ని ఎవరు చేయాలి? 14th డే అదియా చేయాలి కాబట్టి by 3. సో అవర్ ఆన్సర్ ఈజ్ 13 2/3 ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ సి. ఇదండి. ఈ విధంగా మనం ఒకసారి చూడండి, మనం ఏం చేసినాం? ఫస్ట్ ప్రాబ్లం ఏం చేసినాం? ఇక్కడ ఏ మరియు బి ఒక పనిని వరుసగా 10 రోజులు మరియు 40 రోజుల్లో చేయగలరు. ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందంటే ఏ 10 days తీసుకున్నాం, బి 40 తీసుకున్నాం. ఈ రెండు మొత్తం పని యూనిట్లు అంటే ఈ రెండింటి కలిసి ఏమో 40 తీసుకున్నాం. 10 దేంతో మల్టిపుల్ చేస్తే 40 వస్తుంది 4తో, 40ని దేంతో మల్టిపుల్ చేస్తే 40 వస్తుంది 1తో. సో 1 డే వరకు 4 + 1 5 డే వరకు. సో 5 యూనిట్స్. సో టోటల్ యూనిట్స్ 40/5 8 డేస్తో వర్క్ కంప్లీట్ అవుతుంది. సో సెకండ్ ప్రాబ్లం ఏమిటి? ఇక్కడ ఏ ఒక పనిని 20 రోజుల్లో మరియు బి 30 రోజుల్లో చేయగలరు. వారు కలిసి దానిపై 2 రోజులు పని చేస్తే సో 2 రోజుల పని తర్వాత ఎంత పని మిగిలి ఉంటుంది? సేమ్ ఇక్కడ ఏ 20 బి 30. మనం మొత్తం పని యూనిట్ల కొరకు ఎల్సిఎం తీసుకున్నాం. 60 వచ్చింది. 20 × 3 60, 30 × 2 60. సో 1 డే వరకు ఎంత? ఇక్కడ 3 + 2 5. 2 days చేసారు కాబట్టి 1 డేలో 5 కాబట్టి 2 × 5 = 10. సో మొత్తం పని 60లో 10 అయిపోయింది అంటే ఫ్రాక్షన్లో తీసుకుంటున్నాం కాబట్టి 10/60. రిమైనింగ్ వరకు 60లో 10 పోతే ఎంత? 50/60. సో రిమైనింగ్ వరకు ఎంత? 5/6. మనకు 5/6 అడిగిండు కాబట్టి. సో నెక్స్ట్ ఏంది? లాస్ట్ ప్రాబ్లం. ఈ విధంగా మనం ఇవన్నీ మనకు ఎస్ఎస్సిలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించే ఎగ్జామ్స్ని మనం తెలుగులో కన్వర్ట్ చేసి తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేటట్లు మనం ఈ క్లాసుల్ని చెప్పడం జరుగుతుంది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ ఛానల్ ఫాలో కండి. ఓకే, థ్యాంక్ యూ.